ప్రైజ్ లార్డ్. ఈ 2025 సంవత్సరంలో దేవాది దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి అనేక విషయాల్లో మనల్ని ముందుకు తీసుకుని వెళ్తున్న దాన్ని బట్టి ప్రభుకు వందనాలు చేయవలసిన అవసరత మనందరికీ ఉంది. ఈరోజు ఒక వాక్యంతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 32 అధ్యాయము 5వ వచనంలో దావీదు అంటున్న మాట, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. మన దోషములు మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవాలని దావీదు తన అనుభవంలో నుండి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. దేవునికి మరుగై ఉన్నది ఈ భూమి మీద ఏదీ లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వము ఎరిగి ఉన్నవాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, దేవాతి దేవుని యొక్క ఉద్దేశం మనము పవిత్రంగా ఉండాలని, మనం పరిశుద్ధంగా ఉండాలని, దేవునికి నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉంటాడు. అయితే ఈ 2025 సంవత్సరంలో ఎన్నోసార్లు మనము తెలిసి తెలియక మనము అపరాధములు చేసి ఉంటాం, దోషములు చేసి ఉంటాం, పాపములు చేసి ఉంటాం. అనేక సార్లు దేవుణ్ణి బాధపరిచిన క్రియలు కూడా మనం చేసి ఉంటాం. అయితే దేవుడు మరొక కొన్ని రోజుల్లో ఇంకొక నూతన సంవత్సరంలో తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు కనుక, వెళుతున్న దానికి ముందుగానే దోషాలను, మన పాపాలను ఒప్పుకుందాం, వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నిద్దాం. ఈ రానున్న దినాల్లో కొన్ని రోజులైనా ప్రభువుతో సహవాసం చేద్దామండి, ప్రభువుతో మాట్లాడదాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. నీవు దేవునికి ఆయాసకరంగా ఏ రీతిగా బ్రతికావో, దేవుణ్ణి బాధపరిచిన పనులు ఎన్ని చేసావో అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఒప్పుకున్నప్పుడు ఆయన వాటన్నిటి నుంచి విడుదలిస్తాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి దోషమును విషయమై దయ కలిగి వారి పాపమును ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనును. ఎందుకు అంటే, మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు దయ కలిగిన వాడు. ఆయన దయ చూపిస్తాడు, మన అన్నిటి నుండి విడుదలిస్తాడు. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 2025 సంవత్సరం ఎలాగైనా గడిచిపోతూ ఉంది. 26లోకి ప్రవేశించబోతా ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఎన్నోసార్లు నేను పరిశుద్ధంగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని, దేవుని కొరకు బ్రతకాలని ఎన్నోసార్లు ఆలోచించి ఉంటాం. అనేక నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఈ సంవత్సరంలోనైనా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు దగ్గరికి వెళ్దాం. మన దోషాలన్నీ కడుక్కుందాం, మన పాపములన్నీ కడుక్కుందాం. దేవాది దేవుని యొద్దకు వెళ్ళి ఆయన ఇచ్చిన క్షమాపణ పొందుకొని దేవాది దేవుడు మనకిచ్చిన కృపను పొందుకుంటూ ఈ 2026 సంవత్సరానికి ప్రవేశిద్దాం. ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలని, ఆ కృపలో మనం ఎదగాలని దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నా ఉద్దేశం, మన అందరి ఉద్దేశం ఒకటై ఉండాలి. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ 2025 సంవత్సరం 26వ సంవత్సరానికి వెళ్తున్నప్పుడు నేను పవిత్రంగా వెళ్ళాలి, నేను పరిశుద్ధంగా వెళ్ళాలి, నీ చిత్తానుసారంగా వెళ్ళాలి, నీ నామాన్ని ప్రకటించేవానిగా వెళ్ళాలి, నీ నామాన్ని మహింపరిచేవానిగా వెళ్ళాలి. అలా ఉండుటకు నాకు కృప చూపించు ప్రభా. అయితే ఎన్నోసార్లు నాకు తెలియకుండా నేను చేసిన ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అపవిత్రత నీ రక్తంలో నాకు కడుగు, పవిత్రపరచు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడువు, కనికర సంపన్నుడు, తప్పనిసరిగా నా పాపం నుండి, నా దోషం నుంచి విడుదల ఇస్తావని నమ్మకముతో ఆయన ఎదుట వెళ్ళి మనం ప్రార్థించినట్లయితే ఆ దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక కొద్ది దినాలే ఉన్నాయి, ఇంకా 2026 సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నాం. ఈ కొద్ది దినాలైనా ప్రియులారా, మనందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రభుతో కొంత సమయం గడుపుదాం, దేవుణ్ణి అడుగుదాం. నీ దోషాలన్నింటినీ విడిచిపెట్టు, నీ పాపాలన్నీ విడిచిపెట్టు. దేవుడిచ్చే నూతనమైన కృపతో, నూతనమైన కనికరముతో నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. అట్టి రీతిగా మనందరం ఉందుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.